హాయ్ కృపా, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనది రేపు ఫ్యామిలీ ఈవెంట్ ఉంది కదా కలయిక. సో మనం అందరం దాని గురించి బయటకు వెళ్తున్నాం. సో దాని గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎలా ఎక్సైటెడ్ అవుతున్నావు? సార్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కపిలకి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈవెంట్, అంటే ఫ్యామిలీస్ అందరినీ పిలిచి ఫస్ట్ చేస్తున్నారు. సో నేను నా ఫ్యామిలీని తీసుకొని రావడానికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ సో హ్యాపీ. నేను నా పిల్లలు, మా హస్బెండ్ రేపు ఈవెంట్కి రావడం వల్ల మొత్తం మేము అందరం హ్యాపీగా ఉన్నాము. ప్లస్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు రావడం నాకు సో హ్యాపీగా ఉంది. రేపు అందరం కలుసుకుంటాం మేమందరం. ఇది ఒక స్పెషల్, 1 డే స్పెషల్. చాలా బాగా అనిపిస్తుంది పోవాలని. చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఫీలింగ్ చాలా హ్యాపీ. అంటే మనం కాకుండా మన ఫ్యామిలీస్ కూడా మనతో పాటు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే సో హ్యాపీ, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ మేనేజ్మెంట్. ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అందరము కలుస్తున్నాం అన్న ఫీలింగ్ వెరీ బాగా అనిపిస్తుంది. ఫీల్ అవుతుంది బాగా. చంతే ఫ్యామిలీతో కలవడం బాగా మంచిగా అనిపిస్తుంది కదా, దానివల్ల ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది బాగా. అందరు గ్రూప్ కలపడం, కపిల టీం కలుస్తున్నాం, ఒక ఫ్యామిలీ కలుస్తున్నాం, ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. బహుత్ అచ్చా లగ్ రహా సార్, హ్యాపీ. మంచిగా అందరం కలిసి మంచిగా పిల్లల అందరి గురించి పోదామని అనుకుంటున్నాను సార్. మంచిగా అంటే మంచి ఫీల్ అనిపిస్తుంది. అందరూ ఒకసారి కలిసి వాళ్ళు బయట చేస్తే సార్ వాళ్ళు కూడా మాకు బాగా అనిపిస్తుంది. ముందైతే బాగా ఎక్సైట్మెంట్ ఉంది ఎట్లయితుందని, దాంతోపాటు బాగా స్ట్రెస్ కూడా ఉన్నది. ఎలా సక్సెస్ చేద్దాము. We are very excited to go to the family event. First time our management is conducting the family event. We are very excited. బాగా ఉపయోగిస్తున్నాం, సంతోషపడుతున్నాం. బాగా దాని బాగా హ్యాపీగా ఉందా? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. కపిల ఫస్ట్ టైం క్లోజింగ్, మా కోసం ఇంత అరేంజ్మెంట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. పని చేసే ప్లేస్లో మనకు ఇట్లా బయటకు తీసుకెళ్ళి బాగా అనిపిస్తుంది. కాలేజీలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా సార్. నేను అనేది కొత్తగా వచ్చాను సార్, 1 month అయిపోయింది. కానీ నాకు నా ఆనందం ఏంటంటే సార్, చాలా బాగుంది సార్. ఇక్కడ కపిలాలో నేను వచ్చి 1 month అయింది, కానీ ఇప్పుడు కొత్తగా నా లైఫ్లో ఇలాంటి హోటల్, ఇంత పెద్ద హోటల్, ఇంత రష్ పెట్టుకొని కూడా మనం ఈరోజు బంద్ చేస్తున్నామంటే ఎంతో గొప్ప విషయం సార్. ఇది ఎంతో గొప్ప విషయం. వీళ్ళు బయటకు వెళ్ళి ప్రతి ఒక్క వర్కర్ని వాళ్ళ సొంత ఫ్యామిలీలాగా చూసి వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళని పంచుకోవడం అనేది చిన్న విషయం కాదు సార్. సంతోషంగా ఫీల్ అవుతున్నా సార్, మంచిగా అనిపిస్తుంది. అంతా సంతోషంగా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని రావాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నా, అందరు కలిసి ఉంటారని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీలో అందరూ ఒక దగ్గర కలవడం చాలా హ్యాపీగా ఉంది. बहुत अच्छा लग रहा है हम लोगों को. ऐसा होना चाहिए साल में 1 बार 2 बार. చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నా సార్. నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. రేపు ఫ్యామిలీ మెంబర్స్తో ప్లస్ మన స్టాఫ్తో, కొలీగ్స్తో, మేనేజ్మెంట్తో మనం హ్యాపీగా రేపు ఎంజాయ్ చేయబోతున్నాం. దానికోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ప్లస్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. రేపు ఎలా ఉంటుంది ప్రోగ్రామ్, ఏంటి, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం, అందరం కలుస్తాం కదా. రేపు మా ఇంట్లో మటన్ కూర సార్. నేను అటు తినాలా ఇటు రావాలనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా ఉంది, మటన్ బిర్యానీ ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలి? 2 కావాలా మరి? ఇక్కడ తినేసేసి మళ్ళీ నైట్ ఆర్డర్ తినేసి మనమైతే ఎంజాయ్ చేయాలి మరి రేపు. సో మనకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కబడ్డీ, ఖోఖో, అట్లా కబడ్డీ, ఖోఖో. మనకి ఇంకా కదా రానుండదు ఇట్లా. ఓకే, లెట్స్ ఎంజాయ్ కపిల కలయిక విత్ అవర్ ఫ్యామిలీ. హాయ్ మూవీ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంతేనా? కపిల హోటల్లో ఈవెంట్ బాగా గ్రాండ్గా చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అదే